నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. తెలంగాణలో ఉప ఎన్నికల్లో అత్యంత ముఖ్యంగా ఇప్పుడు మనకి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ మనకు తెలుస్తుంది. 1-2 వస్తే ఇంకా ఎక్స్ట్రా అంటున్నారు కానీ ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీల మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నప్పటికీ కూడా ప్రధాన పోటీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య ఉంటుందన్నట్టుగా మనకు తెలుస్తుంది. కానీ అత్యంత కాంగ్రెస్ ఒక సీట్ని అయితే కన్ఫర్మ్ చేసినట్లుగా మనకైతే విశ్వసనీయ వర్గాల సమాచారం అవుతుంది. కాంగ్రెస్కి దాదాపుగా నవీన్ యాదవ్కి సీట్ ఇచ్చేసే అవకాశం అయితే కనబడుతుంది. మీరు అందరూ అనుకోవచ్చు నవీన్ యాదవ్ పక్కన మా తలసాని యాదవ్ అన్న ఎలా ఉన్నారు తలసాని అని అనుకోవచ్చు. కానీ తలసాని యాదవ్ గారు సోదరుడికి స్వయాన అల్లుడే మన ఈ నవీన్ యాదవ్ గారు. మరి ఎప్పుడైతే మీకు నవీన్ యాదవ్కి సీటు కన్ఫర్మ్ అయిందో బీఆర్ఎస్కి భారీ షాక్ తగులుతుంది అనుకోవచ్చు, భారీ దెబ్బ కూడా తగులుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే సోదరుడు అల్లుడు అంటే ఈయనకు కూడా అల్లుడే అవుతాడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి అండర్ కరెంట్గానైనా కూడా మరి తలసాని శ్రీనివాస్ గారు యొక్క సపోర్ట్ మొత్తం కూడా ఆయన ఆశీర్వాదం మొత్తం కూడా నవీన్ యాదవ్ గారి పట్ల ఉంటుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ పేరుకైతే మనం సపరేట్గా మనం ఏమీ ఇంకా పరిచయం అవసరం లేని పేరు. ఎందుకంటే ఆయన టీడీపీలో తన ప్రస్థానం స్టార్ట్ చేసినప్పటికీ కూడా తర్వాత కొన్ని అనుభవాల దృష్ట్యా రాజకీయంగా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆయన ఒక్కసారిగా కారు ఎక్కేయడం జరిగింది. కారు ఎక్కేసిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల పాటు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే మంత్రిగా కూడా తన సేవలైతే కొనసాగించారు. పశుసంవర్ధక శాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కావచ్చు, ఆయనైతే తను నిర్వర్తించారు. కానీ అట్ ద సేమ్ టైం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదేమైనా ఆయన సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఆయనకంటూ సపరేట్ పట్టున్నమాట వాస్తవం. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఢీకొట్టే ఆపోజిట్ పర్సన్ లేకపోవటం ఆయనకి అక్కడ కలిసి వచ్చే అంశం సనత్ నగర్. కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే బీఆర్ఎస్కి గట్టి షాక్ అయితే తగిలింది అన్నట్టుగా మనకైతే విశ్వసనీయ వర్గాలు అయితే సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీలో మరి గట్టిగా బలంగా మాట అయితే వినబడుతుంది. నవీన్ యాదవ్ గెలుపు కోసం మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ 100% ఆయన 100% తన ఆశీర్వాదం ఉంటుందని అయితే మరి కాంగ్రెస్ నేతలతో పాటు మరి అల్లుడైన నవీన్ యాదవ్ కూడా నమ్ముతున్నారని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి రానున్న రోజుల్లో నెక్స్ట్ నవంబర్ నెలలో మరి జస్ట్ ఒక 1 మంత్ కూడా లేదు ఇంకా బై ఎలక్షన్స్కి మరి బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక గట్టి షాక్గా మనం అనుకోవచ్చు. ఆల్రెడీ బీఆర్ఎస్ తన యొక్క ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని మళ్ళీ కైవసం చేసుకోవాలంటే చాలా గట్టిగా కష్టపడాల్సిన పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే జూబ్లీ హిల్స్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన ఓటింగ్ శాతం అయితే పెరిగింది. మనందరికీ తెలుసు మైనారిటీగా ఉన్న ముస్లిం సోదరులందరూ మైనారిటీలందరూ కూడా 100% కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ గతంలో బీఆర్ఎస్కి ఉన్నప్పటికీ కూడా మైనారిటీలందరూ కూడా ఇప్పుడైతే కాంగ్రెస్ వైపు ఉన్నారు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అంటేనే 100% మైనారిటీల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే విజయం వాళ్ళనే వరుస్తుందని కూడా మనందరికీ కూడా తెలుస్తుంది. కానీ దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టు అసలే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో మనం తట్టుకోలేమురా నాయన, కాంగ్రెస్ పార్టీతో ఎలా ఢీకొట్టాలి, ఎలా వెళ్ళాలి అంటే అని ఆలోచిస్తుండగా మరి నవీన్ యాదవ్కి టికెట్ కన్ఫర్మ్ అయిందన్న వార్తలు ఈ రోజున బీఆర్ఎస్ పార్టీకి మింగుడైతే పడటం లేదనే చెప్పుకోవాలి. దానికి తోడు స్వయాన తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడికి అల్లుడవటం వలన ఈ రోజున గంప గుర్తుగా బీఆర్ఎస్ ఓట్లన్నీ వెళ్ళిపోయి అల్లుడైన నవీన్ యాదవ్కి వెళ్ళిపోతాయని చెప్పి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక తీవ్ర కలకలం అయితే మరి రేగిందని అయితే చెప్పాలి. చూడాలి మరి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మరి ఎంతవరకు అక్కడ జూబ్లీ హిల్స్లో తన యొక్క చరిష్మాను కొనసాగిస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ దీనిలో విజయ డంకా మోగిస్తుందో చూడాలి. ఒకవేళ విజయ డంకా మోగిస్తే మాత్రం దానిలో మామ యొక్క ఆశీర్వాదం ఉందని మేము భావిస్తాము అని చెప్పి మరి
చాలామంది కాంగ్రెస్ యొక్క అభిమానులు కానీ అన్నీ కూడా మా తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న మా వైపే ఉంటారని చెప్పి ఆల్రెడీ మొబైల్ ద్వారా అందరికీ కూడా రకరకాలుగా పంపిస్తూ ఉండడం జరుగుతుంది. మరి నవీన్ యాదవ్ గన ఒకవేళ టికెట్ కన్ఫామ్ అయిపోతే రేపొద్దున ఆయన గెలుపును ఎవరు ఆపలేకపోతే మరి ఆ గెలుపులో కారణం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉంటారా? మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. నమస్తే.